తమిళనాడు విరుద్నగర్ లో భారీ పేలుడు సంభవించింది. కట్టనార్పట్టిలో టపాసుల తయారీ ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు, 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి 10 కిలోమీటర్ల వరకు ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. తమిళనాడు విరుద్నగర్ లో భారీ పేలుడు సంభవించింది. కట్టనార్పట్టిలో టపాసుల తయారీ ఫ్యాక్టరీలో పేలుడు జరగడంతో 17 మంది చనిపోయారు, 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి 10 కిలోమీటర్ల వరకు ప్రకంపనలు వచ్చాయి. పదుల సంఖ్యలో చాలా మందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఆహాకారాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. ఇప్పటికే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. 5 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ట్రై చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తిక్ మనకు అందిస్తారు. కార్తిక్, అక్షయ, తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. విరుదునగర్ జిల్లాలో ఉన్నటువంటి పట్టి ఏదైతే టపాసులను తయారు చేస్తూ ఉంటారో ఆ ఫ్యాక్టరీలోనే ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం, వారం రోజుల క్రితం కూడా దీనికి పక్కనే ఉన్నటువంటి మరొక వీధిలో కూడా జరిగింది. అది జరిగిన ఘటనను మర్చిపోక ముందే కూడా ఇప్పుడు తాజాగా మరొక భారీ పేలుడు సంభవించడం మాత్రం అందరినీ ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారింది. ఇప్పటికీ ఈ పేలుడు తాకిడికి మొత్తం ఉన్నటువంటి 5 గదులు కూడా పూర్తిగా ధ్వంసం కావడం వల్ల అక్కడ ఆ సమయంలో టపాసులు తయారు చేస్తున్నటువంటి 17 మంది కార్మికులు కూడా అక్కడికక్కడే మృతి చెందడం కూడా జరిగింది. మొత్తం ఒక్కసారిగా పేలుడు దెబ్బకి మొత్తం వారి శరీర భాగాలన్నీ కూడా ఎగిరిపడినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రాంతాలన్నీ కూడా చేస్తే చాలా భయానకరంగా ఉంది. మొత్తం శరీర భాగాలన్నీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎగిరిపడినటువంటి ప్రాంతం మొత్తం కూడా అటు సైడ్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపు 5 ఫైర్ ఇంజన్లతో మొత్తం ఈ యొక్క మంటలన్నింటినీ కూడా ఆపేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా దాదాపు 800 వరకు కార్మికులు ఒక ప్రాంతంలో ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇక మరికొద్ది మంది గాయపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి విరుదునగర్ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం కూడా జరిగింది. అయితే వరుసగా దాదాపు పేలుడు దాటికి మొత్తం 5 గదులు ధ్వంసం అవగా 10 కిలోమీటర్ల వరకు కూడా దాని ప్రకంపనలు మొత్తం కూడా కనిపించిందంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. వారం క్రితం జరిగినటువంటి ఘటనలో కూడా 3 చనిపోగా దానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ యజమానిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇది కూడా అనుమతి లేకుండా ఈ ఫ్యాక్టరీని కూడా రన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో వరుసగా జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలు మాత్రం ఎవరు కూడా స్పందించట్లేదు అనేటువంటి ఆగ్రహం అయితే స్థానికంగా ఉన్నటువంటి వార్తల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే రెస్క్యూ అయితే పెద్ద ఎత్తున పోలీసులు అయితే చేపడుతున్నారు. అక్షయ, కార్తీక్, అంటే ఈ వరుస అగ్ని ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం. ఇటు ఏపీ తెలంగాణలో కానివ్వండి, ఇటు తమిళనాడులో కానివ్వండి. అంటే ఎండ వేడిమి ఎక్కువ అవడమే దీనికి ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అంటారా? అది ప్రమాదానికి కారణం ఏంటి? షార్ట్ సర్క్యూట్ కూడా జరిగి ఉండొచ్చు అంటారా? సాధారణంగానే ఈ వేసవి సమయంలో ఈ విరుదునగర్ జిల్లా కావచ్చు, శివకాశి జిల్లాలో ఎక్కువగా కూడా ఈ టపాసుల దుకాణాలలో అయితే పేలుడు అనేది కూడా జరుగుతూనే ఉంటాయి. అవన్నీ కూడా చాలా స్వల్పంగా ఉంటాయి. కానీ ఈసారి మాత్రం అంతకు రెట్టింపు స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ప్రకారం కూడా ఎండ వేడిమికి కావచ్చు, దాదాపు 45 డిగ్రీలు ఉన్నటువంటి పరిస్థితి. ఆ రాత్రి వల్ల ఏమైనా జరిగిందా లేదంటే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అనేదాన్ని మాత్రం విచారణలో పోలీసులు తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గతంలో అయితే ఎండల కారణంగా కూడా ఇలాంటి ఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మాత్రం అధికారులు నోటి మాటతో చెప్పేశారు. మొత్తం ఎన్నికల ప్రచారంలో ఇటు అధికారులు కావచ్చు అందరూ కూడా ఉండిపోయినటువంటి పరిస్థితి. దీని కారణంగా వరుసగా కూడా ఆ విరుదునగర్ జిల్లాలో అయితే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఈ వారంలోనే ఇది 3వ ప్రమాదం అని చెప్పాలి. అయితే దాదాపు 17 మంది వరకు కూడా చనిపోయారు. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరుగుతుందని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడంతా ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే అక్కడ నెలకొంది. అక్షయ, అంటే కార్తీక్, అంటే ఒక వారం క్రితం కూడా ఇలాగే ఒక టపాసులు తయారీ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. సో దాన్ని చూసైనా సరే ఇలాంటి అంటే పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇలాంటివి తయారు చేస్తున్న ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ చాలా ఉండుంటాయి. సో వాళ్ళన్నిటికీ సోకాష్ నోటీసులు ఏమి జారీ చేయలేదా? వారం తర్వాత ఇటువంటి ఘటన జరగడం, 17 మంది మృతి చెందడం, చాలా మంది తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది కదా. సో అధికారులు ఏం చెప్తున్నారు? గతంలో కూడా ఇలాంటి తనిఖీలు అయితే చేపట్టడం కూడా జరిగింది. ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి విరుదునగర్ జిల్లాలో ఉన్నటువంటి టపాసుల గోడౌన్లో మొత్తం కూడా తనిఖీలు చేసి వాటన్నిటికీ కూడా భద్రత కల్పించలేనటువంటి సరైన జాగ్రత్తలు పాటించినటువంటి కంపెనీలన్నిటికీ కూడా అన్ని కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏదైతే చిన్న తరహా పరిశ్రమలుగా ఉంటాయి, ఎవరికీ తెలియకుండా
ప్రారంభించడం వాటిని రన్ చేస్తూ ఉంటారు. అలాగా ఈ ఎలక్షన్ల హడావిడిలో ఏమీ ఎఫెక్ట్ ఎవరికి ఉండదు, అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది ఎలాంటి అనుమతులు లేకుండా కూడా వారం రోజుల క్రితం జరిగిన టపాసుల గోడ అయితే జరిగింది. ఇది కూడా దీనికి కూడా ప్రస్తుతం అనుమతి లేదనే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పటికప్పుడు తయారీ కోసం ఏర్పడేటువంటివి కాబట్టి ఎవరికి కూడా కనుక్కోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వచ్చేటువంటి దీపావళికి 3 నెలల ముందుగానే ఈ సమ్మర్ టైంలో తయారు చేసి పెద్ద ఎత్తున వాటిని నిల్వ చేసుకుని ఉంచుతారు. అందులో భాగంగానే ఎలక్షన్ల హడావిడి ఉంది కాబట్టి ఈ సమయంలో ఎవరు మనల్ని దాడులు చేసి పట్టుకోరన్న ఉద్దేశంతోనే ఎక్కడికక్కడే కొన్ని కుటీర పరిశ్రమలుగా ఏర్పడి ఈ టపాసులు తయారీ అనేది కూడా చేస్తూ ఉన్నారు. అలా జరిగినటువంటి ఘటనగానే మనం ఇది ఖచ్చితంగా భావించవచ్చు. ఇప్పటికైనా కూడా అధికారులు సీరియస్నెస్ తీసుకొని ఇటు ఎన్నికలతో పాటు ఇటు ఎక్కడైతే అక్రమంగా తయారు చేసినటువంటి టపాసుల కేంద్రాల మీద దృష్టి పెట్టకపోతే మాత్రం మరిన్ని పేలుడులు అయితే ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయనే ఆందోళన అయితే స్థానికంగా ఉన్నటువంటి నగరవాసుల్లో వ్యక్తమవుతోంది. కార్తీక్, మనం విజువల్ లో చూస్తున్నాం, పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది, అక్కడ ఒక మేఘంలా కమ్ముకుంది. అంటే ఇంకా మంటలు అదుపులోకి రాలేదా? సిచ్యువేషన్ ఏంటి? ఇంకా మంటలు అయితే అదుపులోకి రాలేదు. దాదాపు 10 కిలోమీటర్ల మేర కూడా ఈ ప్రకంపనలు వినిపించిందంటే మీకు ఏ స్థాయిలో పేలుడు సంభవించింది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు 5 ఫైర్ ఇంజిన్లతో ఆపుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మంటలు అయితే అదుపులోకి రాలేదు. మొత్తం 5 గదులు ఉంటే 5 గదులు కూడా పూర్తిగా ధ్వంసమయ్యి అయితే పక్కన ఉన్నటువంటి ఇళ్లలో కూడా పగుళ్లు ఏర్పడినటువంటి పరిస్థితి. దీని కారణంగానే హుటాహుటిన మరింత ఎక్కువగా కూడా ఫైర్ ఇంజిన్ అనేది కూడా ఈ వెంటనే పంపాలంటూ కూడా విరుదునగర్ జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేశారు. చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇప్పుడే ఘటనా స్థలానికి కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే గాయపడినటువంటి వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడమే కాకుండా మృతి చెందిన వారందరినీ కూడా చెందినటువంటి వారి మృతదేహాలను కూడా బయటకు తీస్తూ ఉన్నారు. అయితే దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే దాదాపు విరుదునగర్ జిల్లా అంటేనే అత్యధికంగా ఎండ వేయడం అనేది ఉంటుంది. దాదాపు 42-44 సెంటీగ్రేడ్లు ఈ రోజు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఓ వైపు ఎండ, దానికి తోడు మరింతగా కూడా మంటలు వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎటు కంట్రోల్ కానటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. అందుకే చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకు మంటలు విస్తరించకుండా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేయిస్తున్నారు. ఎవరైతే ఈ ఫ్యాక్టరీ యజమాని ఎవరైతే ఉన్నారో అతని కోసం కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి. అతను మధ్యాహ్నం ఓపెన్ చేసిన తర్వాత కార్మికులను మాత్రమే వదిలేసి అతను వెళ్ళిపోయినట్టుగా కూడా మనకి ఇప్పుడే అందుతోంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఎవరైతే పరారీలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ యజమానితో పాటు ముందు ఎవరైతే గాయపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నాలు అయితే ప్రస్తుతం పెద్ద ఎత్తున రెస్క్యూ అయితే